హాయ్ అండి అందరికి. రీసెంట్‌గా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు కేశినేని చిన్ని గారు ఒక గుడ్ న్యూస్‌నైతే చెప్పడం అయితే జరిగింది. ఆ గుడ్ న్యూస్ ఏంటి అంటే, అమరావతిలో అతి పెద్ద క్రికెట్ స్టేడియం ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన ప్రకటించడం అయితే జరిగింది. మీరు చూసుకున్నట్లయితే అహ్మదాబాద్‌లో దాదాపు 1,10,000 సిట్టింగ్ కెపాసిటీ ఉన్న క్రికెట్ స్టేడియం ఉంది కదా! అయితే దానిని మించి దాదాపు 1,25,000 సిట్టింగ్ కెపాసిటీతో ఒక అతిపెద్ద క్రికెట్ స్టేడియాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన ప్రకటించడం అయితే జరిగింది. దీనిలో భాగంగా ఒక 800,00,00,000 కేటాయించడంతో పాటు అతి త్వరగా 2027 లోపునే ఈ యొక్క అమరావతి క్రికెట్ స్టేడియాన్ని పూర్తి చేయడానికి అన్ని విధాల ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆయన ప్రయత్నాలు ఆయన వెల్లడించడం జరిగింది. అందులో భాగంగానే ఆంధ్రాలో క్రికెట్‌ని డెవలప్ చేయటం ఉద్దేశంలో భాగంగానే, అలాగే అమరావతి పేరుని విశ్వవ్యాప్తం చేయడంలో భాగంగానే ఈ యొక్క క్రికెట్ స్టేడియాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన ప్రకటించడం అయితే జరిగింది. ముఖ్యంగా ఈ క్రికెట్ స్టేడియంతో పాటు దాదాపు 200 ఎకరాల్లో స్పోర్ట్స్ సిటీని కూడా ఏర్పాటు చేస్తారు. అంటే ఒలింపిక్స్ గాని, వివిధ రకాల గేమ్స్‌లో రాష్ట్రం తరపున పిల్లల్ని ఎంకరేజ్ చేయడం కోసం ఒక స్పోర్ట్స్ సిటీని కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన ప్రకటించడం జరిగింది. దాదాపు క్రికెట్ స్టేడియం 1,25,000 కెపాసిటీ అంటే ప్రపంచంలో కూడా ఇప్పటివరకు కూడా 1,25,000 కెపాసిటీ ఉన్న స్టేడియం ఇప్పటివరకి లేదు. 1,10,000 కెపాసిటీ ఉన్న స్టేడియం మాత్రం నరేంద్ర మోడీ స్టేడియం. చూడాలి మరి ఆయన అనుకున్న లక్ష్యాలు మరి ఏ మేరకు నెరవేర్చుతారో. ఏందంటే ప్రభుత్వం అనుకుంటే అవుతది. దాదాపు 800,00,00,000 వ్యయం అవుతదని చెప్పేసి మనకైతే అర్థమవుతోంది. మరి ప్రభుత్వం వాటిని త్వరితగతిగా కేటాయించి ఈ స్టేడియాన్ని కూడా పూర్తి చేయాలని చెప్పేసి మనం కూడా కోరుకుందాం. ఈ యొక్క ఇష్యూ మీద మీ యొక్క అభిప్రాయం అయితే తెలియజేయండి. ఒక మినిట్.